అగ్ని ప్రమాద ఘటన పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ రికార్డ్స్ రూమ్లోనే మంటలు చెలరేగడం పైన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు వాయిస్ రికార్డింగ్లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో సృష్టించినటువంటి తప్పుడు ఆధారాలని కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా ఇది కనిపిస్తుందంటున్నారు కేటీఆర్. కొన్నేళ్లుగా ఇక్కడే ఓటుకు నోటు కేసు ఆడియో వీడియో ఫైల్స్ ఉన్నాయని, ఇదే ల్యాబ్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కీలక ఫైల్స్ కూడా ఉన్నాయని, ఘటనా ప్రమాదం ఇది ప్రమాదం కాదు లేక కుట్ర జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరపాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ట్వీట్ చేశారు. సో ఐఎమ్ గెస్సింగ్ ద వాయిస్ రికార్డింగ్స్ ఆఫ్ ద ఫేమస్ ఓట్ ఫర్ నోట్ కేస్ అండ్ ట్రైంగ్ టు కవర్ అప్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ కుక్డ్ అప్ పొలిటికల్ కేసెస్ లైక్ ఫోన్ ట్యాపింగ్. సో దాంట్లో జరిగిన ఘటనలో మొత్తంగా ఫోరెన్సిక్ ల్యాబ్ అది ఒక రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కొన్ని కీలకమైన కేసులకు సంబంధించి ఆధారాలని, ప్రూఫ్స్ని, మరీ ముఖ్యంగా ఇంకేం చెప్తారు, ఫోరెన్సిక్ సంబంధించి ప్రతి డీటెయిల్డ్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. ప్రతి కేసు సంబంధించి ఇన్స్పెక్షన్లో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి, ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది, ప్రతిదీ కూడా ఇక్కడే దొరుకుతాయి. అటువంటిది అదే కార్యంలో మంటలు చెలరేగాయనంటే చిన్న విషయం కాదు. మొదటి అంతస్తులో భారీగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భారీగా ఇప్పటికి నేను వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా పొగలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇటువంటి సంఘటన జరగడంతో పెద్ద ఎత్తున షాక్ గురయ్యారంతా కూడా. ఆ సంఘటన పైన ఇది కుట్ర అన్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్. గతంలో ఓటుకు నోటు కేసు విషయంలో కీలకమైన ఆడియో వీడియో ఫైల్స్ ఇందులోనే ఉన్నాయి. మా పైన మోపినటువంటి తప్పుడు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా దానికి సంబంధించి ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏమంటారు, తప్పుడుగా క్రియేట్ చేసిన ఎవిడెన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దానిపైన కుట్ర జరిగిందన్న కోణంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో కొంత హాట్ టాపిక్గానే చూడాలి ఈ విషయాన్ని. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, కేటీఆర్ దీని వెనుక కుట్ర ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదంలో సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, అక్కడ జరిగింది ఏంటి, ఎంత మేర ఈ ఆధారాలు ధ్వంసమైపోయాయి, దానికి సంబంధించి ఏం జరిగి ఉంటుంది, నిజంగానే కేటీఆర్ ఆరోపిస్తున్నట్టుగా కుట్ర దాగి ఉందా లేకపోతే ఇంకేదైనా షార్ట్ సర్క్యూట్ లాంటి జరిగిందా? ఎగ్జాక్ట్లీ కాస్త అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు నలుగురు అధికారులు లోపలే ఉన్నారు, సిబ్బంది. వారి సమక్షంలోనే ఇదంతా జరిగింది. వెంటనే అలర్ట్ అయ్యారు. బయటకు వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళు ఫైర్ ఇంజన్కి ఇన్ఫామ్ చేసి అలర్ట్ అయ్యే లోపలే దాదాపు పూర్తిగా మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన రిపోర్ట్సు, కీలకమైన ఆధారాలు అన్నీ పూర్తిగా ఖాళీ బూడిదైనట్టుగా చెప్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ ట్వీట్ చేశారు. దాంట్లో ఆయన మెన్షన్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంటే ఓట్ ఫర్ నోటు రేవంత్ రెడ్డి అప్పుడు ఎప్పుడైతే 50 లక్షలు ఇస్తూ పట్టుపడ్డాడు స్టీఫెన్సన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో, ఆ టైంలో లభించినటువంటి ఆధారాలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఆడియో రికార్డ్ చేశారు అధికారులకు సంబంధించినటువంటిది. ఆ ఆడియో ఆధారాలని ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ప్రస్తుతం ఈ వీటన్నిటిని ధ్వంసం చేసేలా కావాలని కుట్ర కోణం ఏమైనా ఉందనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలని ఇంత పెద్ద ఎవిడెన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కేవలం చిన్న షార్ట్ సర్క్యూట్తో ఇంత పెద్ద ప్రమాదం తలెత్తేటువంటి అవకాశం ఉంటుందా? జనరల్గా కంప్యూటర్స్ ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లో సంబంధించినటువంటి ల్యాబ్ ఉంటుంది. అలాంటి ల్యాబ్లో జరిగితే కెమికల్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ కాబట్టి అక్కడ ప్రమాదం జరిగిన అనుమానం లేదు. కానీ మొదటి సంబంధించినటువంటి ఫ్లోర్లో ప్రమాదం వెనకాల అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి 5 ఫైర్ ఇంజిన్లతో పూర్తిగా మంటలాపారు. నేర పరిశోధనకు సంబంధించినటువంటి ఫైళ్లు, ఎవిడెన్స్లు, ల్యాబొరేటరీ మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్. ఇంకా ఎంత మేర ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో పోయింది అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు. సో దానికి సంబంధించి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో కావాలనే ప్రమాదం సృష్టించి ఎవిడెన్స్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారా అనేటువంటిది కేటీఆర్ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ మధు, అంటే ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఘటన పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కుట్ర కోణం ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ మల్లారెడ్డి సైబరాబాద్ కమిషనరేట్కు కంప్లైంట్ చేశారు. దాని తర్వాత వచ్చి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన మాటలు విందాం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరణం. ఎందుకంటే నిన్న మా లాల్గడి మలక్పేట్లో అలియాబాద్ మున్సిపాలిటీలో మాజీ సర్పంచ్ ఇంట్లో శ్రీనివాసరెడ్డి ఇంట్లో మేము కూర్చొని ఉంటే, మేము మా కౌన్సిలర్లతో రివ్యూ చేసుకుని కూర్చొని ఉంటే
నేను వచ్చింది చూసి వాళ్ళు ఇటు ముంగటికి ఒక బండి ప్రచార రథం పంపించి డీజే బండి పెద్ద సౌండ్ తోటి ఒక హాఫ్ అన్ అవర్ సంది మోగిస్తూ ఉన్నాడు. మేము ఎంతసేపు చూసి చూసి ఓపిక నశించిపోయి మా కార్యకర్తకు చెప్పినాం జరప మా బండిని ముంగటికాల బొమ్మను మేము బంద్ చేయమని అంటే బండికి బంద్ చేయకుండా తాళం వేసి ఆ బిజీకి పెట్టి ఆ డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు ఇంటికి. మావాడు పోయిండు చూస్తాను బండి ఇట్లా ఏదైనా బండి ఆ వైరన్న యాన జర దీతామని ఒకటకనే 100 మంది వజ్రేష్ యాదవ్ డిస్టిక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ దౌర్జన్యంగా వచ్చి ఒక ఎస్సీ ఢిల్లీ రమేష్ అంటారు ఆయన దళితుణ్ణి పట్టుకొని కొడుతూనే ఉన్నాడు. హుర్నియం ధనాధన కొడితే ఆయన బండకేసి పడ్డాడు. ఆయన అన్ని వీడియోలు కూడా వచ్చినాయి బయటికి. దాని తర్వాత ఎవ్వరు టీఆర్ఎస్ కాండో ఉంటే వాళ్ళని కొట్టుకుంటూ వస్తారని కొట్టుర్రా సంపూర్ణ అని మల్లారెడ్డి యాడుండని చెప్పి నేను మా అల్లుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే మల్కాజ్గిరి మేము ఇంట్లో లోపల కూర్చొని పని చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళ టీవీపై సత్యనారాయణ ఉన్నాడు, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఇద్దరు మన విలేకరులు ఉన్నారు, ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నాం. వచ్చి దబా దర్వాజా కొడుతూనే ఉన్నారు. మా గన్మెన్ లాపిర్రు, లేకపోతే మమ్మల్ని కూడా హత్యా ప్రయత్నం చేసినాను. అంత రౌడీ ఒక వీధి రౌడీ లెక్కనే, ఒక గుండ లెక్కనే ఆ వీడియోలన్నీ కూడా అంబడెంబడి వచ్చినాయి ప్రజలల్లో. ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ అంటే ఎట్లయితే ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నాం, మా ఇంట్లో మేము కూర్చున్నాం, మా కౌన్సిలర్ ఇంట్లో మేము కూర్చుంటే మీకు మేము ఏడ డిస్టర్బ్ చేయలే, మేము ఏడ బయటికి రాలే. మా కార్యకర్త పోయి జర ఆపన్నందుకు ఎంత దౌర్జన్యం చేసి కొడితే ఎందుకు ఇది ప్రజా సామ్రాజ్యమా? ఎట్లయితే అది పోనీ ఏదో కార్యకర్త ఆయన కార్యకర్త కొట్టినంటే అది వేరే మాట. డైరెక్టు డిస్టిక్ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవే వచ్చి కొట్టడము, మళ్ళీ లోపలికి రావడము, మా కారు అద్దాలు వలగొట్టుకోవడము, మా దర్వాజా వచ్చి గుద్దడం. అంటే మా గన్మెన్లు లేకుంటే మా పరిస్థితి ఏంది? ఎమ్మెల్యేలకే ఇది లేకపోతే, ఇది భద్రత లేకపోతే ఇంకెట్లయితే చెప్పు. అందుకే నిన్న ఆడ ఒక దళితుడిని నెత్తి వలగొట్టేసిరా. అదే మాదిరిగా నిన్న సిఐకి కంప్లైంట్ ఇచ్చినాం. 1 గంటన్నర సేపు ఏసీపీ ఉన్నాడు, సిఐ ఉన్నాడు. వాళ్ళ ముంగట్టే మళ్ళీ సుధీర్ రెడ్డి వచ్చి ఇంకో కొత్త గ్యాంగులు వచ్చి కోడిగుడ్లతోటి పోలీస్ ముంగట, ఏసీపీ ముంగట వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పనిచేస్తున్నారు పోలీసు వాళ్ళంతా. నేను కూడా చూసిన నా కళ్ళతోటి, విలేకరులు చూసారు, ప్రెస్ వాళ్ళు చూసారు. ఇంత ఘోరమా సిటీ మధ్యలో? ఇక వీళ్ళు ఏం ప్రజా సామ్రాజ్యం నడిపిస్తారు, ఏం కాపాడతారు, ఏం ల్యాండ్ ఆర్డర్ చేస్తారు? అది బాధాకరం ఉందని చెప్పి సిపి గారికి చెప్పిండు సానుకూలంగా. సార్ మేము తిరగగలుగుతామా, వాళ్ళు మా భయాందోళన చేస్తారు, మాకు ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది సార్ అని చెప్పిన. నేను లేదు నేను చూస్తాను అని సానుకూలంగా మాట ఇచ్చాడు, మాకు స్పందించాడు. చూస్తాం. ఇంకా ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఢిల్లీకి కూడా పంపించడం, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఇది మామూలు మాట కాదు. ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఒక దళితుడిని నెత్తివల కొట్టిందంటే మామూలు విషయమా? 2 ఎమ్మెల్యేల మీదకి దర్వాజా మీదకి తోడుకొని వచ్చేది మామూలు విషయం కాదు కదా. దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ దాడిలో ఏమైనా జరగవచ్చు కదా. అది కాబట్టి జర కంట్రోల్ చేయమని చెప్పినాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓకే రైట్. మధు, ఫోరెన్సిక్ ల్యాబ్స్కి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది అసలు? అంటే అక్కడ ప్రమాదానికి గల కారణం ఏంటని డిఎఫ్ఓ అధికారులు చెప్తున్నారు. ఎందుకు జరిగింది ఆ ప్రమాదం? ఇది నిజంగానే ఒక సహజంగా జరిగిన ప్రమాదమా, లేదంటే ఎవరైనా క్రియేట్ చేయబడిందా? ఏంటి అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? అర్థమైంది. నన్ను చూస్తేనే నేను ఎంత అన్నా అని మర్యాద ఇస్తా, రెస్పెక్ట్ ఇస్తా, దండం పెడతా, మంచిగా ఉంటా, ఫ్రెండ్ ఉంటా. వాళ్ళకి ఎందుకో ఏమో మళ్ళీ వదిలేసి యాదవ్ అంతా ఆయనకి ఎందుకంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో అర్థమవుతలేదు. మాజీ మంత్రి పనిచేసిరు, జనరల్గా మీకు ప్రోటోకాల్ ఉంటుంది, మీ పైన అటాక్ చేయాల్సినటువంటి అవసరం అదే. గెలుస్తూ రాడా? గెలిచేటట్టు రా మీరాడా? ఏమో ఇక ప్రజలే వాళ్ళని చూస్తున్నారు కదా. 2 ఏళ్ళ సార్ నీళ్ళు లేవు, ఉచిత బస్సు వేసిరు, బస్సులు లేవు, ఏది లేదు, ప్రజలంతా వ్యతిరేకంగా ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఈయనకు వచ్చినట్టు. ఇంకోటి మల్లారెడ్డి ఒకరి బీసీ రిజర్వేషన్ వ్యతిరేక రైట్. సో ప్రజెంట్ మనం I'm guessing the voice recordings of the famous vote for note case and trying to cover up for lack of evidences in cooked up political cases like phone tapping. ఇది కేటీఆర్ వ్యక్తం చేస్తున్న అనుమానం. సో మరి ఫోరెన్సిక్ ల్యాబ్స్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తోంది.
కానీ దాని వెనుక ఉంది ఒక షార్ట్ సర్క్యూట్ ప్రమాదం అని ఫారెన్సిక్ ల్యాబ్స్ సంబంధించినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో మంటలను ఆర్పేటువంటి డిఎఫ్ఓ శ్రీదాస్ చెప్తున్నమాట. సో మీకేమనిపిస్తోంది ఫారెన్సిక్ ల్యాబ్స్లో జరిగిన ఘటన పైన? ఇది కుట్రలో భాగంగానేనా? ప్రభుత్వం అధికారులే చేయించారా? లేదు అది సహజంగా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ పరంగా జరిగిందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.